కొన్నిసార్లు కొన్నిటిని కఠినంగా దేవుడు మన నుండి తొలగిస్తున్నప్పుడు కొంచెం బాధ కలిగిద్ది మనకి, కానీ అప్పచెప్పుకొని ఊరుకోవాల్సిందే. ఎందుకు ప్రభా ఇలా చేస్తున్నావు అంటే, ఆ తీగ పనికిరాదు, అది నీతో ఉండకూడదు, అది కట్ అవ్వాలి అంతే. కొన్నిటిని కట్ చేస్తాడు, మనకు దూరం చేస్తాడు. కొన్ని పరిస్థితులను మన జీవితంలోకి రానిస్తాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన 100కి 100% మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంతమందిని మన నుండి తొలగిస్తాడు, కొంతమందిని మనకు యాడ్ చేస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఆయన చేతికి అప్పగించుకున్నావు గనక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్పనియండి. ఇంతవరకు ఈ మెట్టుకి నేనైనా, అన్నైనా, మీరైనా, మనందరం అయినా రాగలిగాం, ఉన్నాం, నిలిచి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? అది మన ప్రతిజ్ఞ, మన తీర్మానం, మన పట్టుదల కాదు. మనల్ని ఒక దారి చెయ్యాలి అని అది ఆయన పట్టుబట్టాడు. పట్టుదల ఎవరిదో తెలుసా? ఆయనది. నిర్ణయం ఎవరిదో తెలుసా? ఆయనది. మనల్ని సుందరమైన పాత్రగా చేయాలన్న తీర్మానం ఎవరిదో తెలుసా? ఆయనది. అందుకే మనం వదిలిన ఆయన వదల్లా, మనం మరచిన ఆయన మరవలా, మనం విసర్జించిన ఆయన విసర్జించలా. ఆయన మనల్ని సారిపైన ఉంచాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆమె